నమస్తే, నేను మీ అశ్విని కుమార్. బీజేపీ ఫస్ట్ లిస్టు 195 మంది అభ్యర్థులతో ప్రకటించింది. ఇందులో కీన్గా ఒక రాష్ట్రం చూస్తే కేరళలో దాదాపు 20 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొదటి లిస్టులో బీజేపీ 12 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. మొత్తం 20 స్థానాల్లో 16 స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది. మిగతా 4 స్థానాల్లో ఏలియన్స్ పోటీ చేయబోతున్నారు, ఎన్డీఏ ఏలియన్స్. కేరళలో కూడా విచిత్రంగా ఉంటుంది. కాంగ్రెస్ అక్కడ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని, కమ్యూనిస్ట్ పార్టీలు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అట్లాగే ఎన్డీఏ వర్సెస్ ఎన్డీఏలు ముక్కోనప్పు పోటీ ఉంటుంది. ముక్కోనప్పు పోటీలో కూడా కాంగ్రెస్కి కమ్యూనిస్ట్కి లోపయ్య గారి ఒప్పందం ఉంటుంది. ఎప్పుడూ కూడా వస్తే వాడు రావాలి అధికారంలోకి రాష్ట్రంలో, లేదంటే చెరి ఒక్కల మధ్యలోనే మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఎన్డీఏ 20 స్థానాల్లో 12 స్థానాల అభ్యర్థులు ప్రకటించారు. 12 స్థానాల్లో కూడా చాలా కొత్త పేర్లు అంతా కూడా బాగా స్టడీ చేసి అనౌన్స్ చేశారు మొదటి లిస్టులో. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అట్లా ఉంది. ఈ మధ్య మనం చాలా సర్వేల్లోనూ అట్లాగే నేషనల్ మీడియాలో కూడా కేరళలో బీజేపీకి ఓట్ షేర్ పెరిగిందంటున్నారు. ఆ ఓట్ షేర్ సీట్ల రూపేణా మారే అవకాశం ఏమన్నా ఉందా? ఇవన్నీ కూడా ఒకసారి నాకు కేరళకు సంబంధించిన ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆయన పంపించిన రిపోర్ట్ ఒకసారి నేను వీక్షకులతో షేర్ చేసుకుంటాను. అయితే అప్పటిలాగే నేను ఎప్పుడు ఓట్ షేర్తోనే ప్రారంభిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఓట్ షేర్ పరిస్థితి అట్లా ఉంది. కసరగోల్డ్ ఇక్కడ బీజేపీ ఎంఎల్ అశ్విన్ అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేశారు. కసరగోడ్ ప్రస్తుతం బీజేపీకి ఓట్ షేర్ చూసుకుంటే 19% ఓట్ షేర్ ఉంది. 2019 కన్నా కూడా 3% ఓట్ షేర్ పెరిగింది. బీజేపీ అంటే బీజేపీ ప్లస్ ఎన్డీఏ అనుకోవచ్చు. ఇంకా ఐఎన్సీ ప్లస్, ఇది కూడా మనం యూడీఎఫ్ కింద చూడవచ్చు. అక్కడ 38% ఓట్ షేర్ ఉంది ప్రస్తుతానికి. 5% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్ ప్లస్ 42% ఉంది. 2019 కన్నా కూడా 2% ఓట్ షేర్ పెరిగింది. ఈ కసరగోడ్లో మాత్రం ప్రస్తుతం ఎన్నికలు జరిగితే లెఫ్ట్ అంటే ఎల్డీఎఫ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కర్నూలులో బీజేపీకి 0.8 అంటే 8% ఉంది. 2019తో పోలిస్తే 1.5% పెరిగింది. ఐఎన్సీ ఇక్కడ 44% ఓట్ షేర్ ఉంది. 2019 కన్నా కూడా 6.5% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి 46% ఓట్ షేర్ ఉంది. 2019 కన్నా కూడా 5% ఓట్ షేర్ పెంచుకుంది. ఇక్కడ బీజేపీ రఘునాథ్ అనే క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. కానీ కర్నూలులో మాత్రం ఎల్డీఎఫ్ గెలుస్తుంది పార్లమెంట్కి సంబంధించి. వడకారాలో బీజేపీకి 9% ఓట్ షేర్ ఉంది. 2019 కన్నా కూడా ఓట్ షేర్ అయితే 1.5% పెంచుకుంది. ఐఎన్సీకి 46% ఓట్ షేర్ ఉంది. 2019 కన్నా కూడా 4% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి మాత్రం 43% ఓట్ షేర్ ఉంది. గతం కన్నా కూడా పెంచుకుంది. ఇక్కడ బీజేపీ ప్రఫుల్ కృష్ణని క్యాండిడేట్కి అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ వడకారాలో మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక వాయనాడులో ఇంకా బీజేపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. అక్కడ ఎన్డీఏకి వెళ్ళొచ్చు, ఎలియన్స్ పార్ట్నర్స్కి వెళ్ళొచ్చు. బీజేపీ 10% ఓట్ షేర్ ఉంది. 2019 కన్నా కూడా 2.5% ఓట్ షేర్ పెంచుకుంది. కాంగ్రెస్ ఇక్కడ 60% ఓట్ షేరు, -5 ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్ 28% ఓట్ షేర్ ఉంది. గతం కన్నా కూడా 3% ఓట్ షేర్ పెరిగింది. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం బాగా ఉంది వాయనాడులో. ఇక కోజికోడ్ ఇక్కడ బీజేపీకి 18% ఓట్ షేర్ ఉంది. గతం కన్నా 2.5% ఓట్ షేర్ పెరిగింది. కాంగ్రెస్కి 41% ఉంది. 4% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి 39% ఓట్ షేర్ ఉంది. 1% ఓట్ షేర్ పెరిగింది. ఇక్కడ ఎంటీ రమేష్ ఈయన్ని బీజేపీ క్యాండిడేట్కి అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం బాగా ఉంది. ఇక మలప్పురంలో బీజేపీకి 9% ఓట్ షేర్ ఉంది. ఇప్పుడు ప్రకారం 2.5% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీకి 53% ఉంది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్కి ఓట్ షేర్ పెరిగింది. 4% ఓట్ షేర్ పెరిగింది గతం కన్నా. లెఫ్ట్కి 30% ఓట్ షేర్ ఉంది. గతం కన్నా కూడా 3% ఓట్ షేర్ తగ్గింది. ఇక్కడ బీజేపీ డాక్టర్ అబ్దుల్ సలాం అనే క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పొన్నానిలో బీజేపీకి 13% ఓట్ షేరు, గతం కన్నా 2% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీకి 48% ఓట్ షేర్ ఉంది. గతం కన్నా 3% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి 34% ఉంది. లెఫ్ట్కి ఇక్కడ 2% ఓట్ షేర్ పెరిగింది. కానీ పొన్నాని పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ గెలిచే అవకాశం బాగుంది.
ఇక పలక్కాడ్లో బీజేపీకి 26% ఓట్ షేర్ ఉంది. యాజ్ ఆఫ్ టుడే 4.5% ఓట్ షేర్ పెరిగింది గతం కన్నా. ఐఎన్సీకి 37.5% ఓట్ షేరు, గతం కన్నా 1.5% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి కూడా 35%, గతం కన్నా కూడా 3% ఓట్ షేర్ తగ్గింది. ఇక్కడ బీజేపీ ఓట్ షేర్ పెంచుకుంది. కృష్ణకుమార్ అనే అతన్ని బీజేపీ పోటీలో బరిలో నింపింది, కానీ ఇక్కడ ఐఎన్సీ గెలిచే అవకాశాలు బాగున్నాయి. అలాతూర్ బీజేపీకి ఇక్కడ 11% ఓట్ షేర్ ఉంది, 2% ఓట్ షేర్ పెంచుకుంది. ఐఎన్సీ 46% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా 6% తగ్గింది. లెఫ్ట్కి 41% ఓట్ షేర్ ఉంది, 4% ఓట్ షేర్ పెరిగింది. ఇక్కడ ఇంకా ఎవరు క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదు, కానీ ఇక్కడ అలాతూర్ నుంచి మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం బాగుంది. తిరుసూర్లో బీజేపీకి 38% ఓట్ షేర్ ఉంది. 2019 కన్నా దాదాపు 10% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీకి 36% ఉంది, 4% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి 20% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా కూడా 6% ఓట్ షేర్ తగ్గింది. ఇక్కడ మాత్రం బీజేపీకి సురేష్ గోపికి ఇచ్చింది అభ్యర్థిత్వాన్ని. 100% తిరుసూర్ అనే పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఈసారి గెలుచుకోబోతుంది. సురేష్ గోపి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాడు అన్నది మనకు అందుతున్న సమాచారం. క్లియర్గా కూడా ఎవరు అక్కడ పోటీలో లేరు. ఏమన్నా ఐఎన్సీ లెఫ్ట్ క్రాస్ ఓటింగ్ బాగా జరిగితే తప్ప బీజేపీకి ఇక్కడ బాగా విజయ అవకాశాలు ఉన్నాయి. చలకుడిలో కూడా బీజేపీకి 21% ఉంది, 4.5% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీ 43% ఉంది, 2019 కన్నా 5% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్ 35% ఉంది, గతం కన్నా 0.5% పెరిగింది. కానీ ఇది కాంగ్రెస్ గెలుచుకోబోతోంది. ఎర్నాకుళం బీజేపీ 18% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా 3.5% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీ 40% ఉంది, గతం కన్నా 5.5% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్ 35% ఓట్ షేరు, గతం కన్నా 2% ఓట్ షేరు పెరిగింది. కాంగ్రెస్కి ఇక్కడ ఓట్ షేర్ తగ్గినా కూడా ఎర్నాకుళం కాంగ్రెస్ గెలుచుకోబోతోంది. ఇడుక్కిలో బీజేపీకి 10% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా 1.5% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీ 46% ఓట్ షేరు, గతం కన్నా 8% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి 42%, గతం కన్నా 5.5% ఓట్ షేర్ పెరిగింది. ఇడుక్కి మాత్రం మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకోబోతోంది. కొట్టాయంలో బీజేపీకి 21% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా 4% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీ 40% ఓట్ షేరు, గతం కన్నా 6% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్ 37% ఓట్ షేరు, గతం కన్నా 2.5% ఓట్ షేర్ పెరిగింది. ఈ కొట్టాయంని కాంగ్రెస్ గెలుచుకోబోతోంది. అలపూజాలో శోభా సురేంద్రని బీజేపీ అభ్యర్థిత్వంగా ప్రకటించింది. ఇక్కడ బీజేపీకి 22% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా కూడా 5% ఓట్ షేర్ పెంచుకుంది. ఐఎన్సీ 37% ఉంది, 3% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్ 39%, గతం కన్నా 2% ఓట్ షేర్ తగ్గింది. కానీ అలపూజాలో ఎల్డీఎఫ్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మావిలక్కర ఇక్కడ బీజేపీ 18% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా 4.5% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీ 43%, లెఫ్ట్ 37%. ఇక్కడ ఐఎన్సీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక పతనం తీర్థ ఇక్కడ బీజేపీ 38%, గతం కన్నా కూడా 9% ఓట్ షేర్ పెరిగింది. కాంగ్రెస్కి 31%, గతం కన్నా 6% తగ్గింది. లెఫ్ట్ 30%, గతం కన్నా 3% తగ్గింది. ఇక్కడ బీజేపీ ఏకే యాంతోనీ కొడుకు అనిల్ యాంతోనీని బీజేపీ బరిలోకి దింపింది. ఈ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం బీజేపీ గెలిచే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొల్లంలో బీజేపీకి 15% ఓట్ షేరు, గతం కన్నా 4.5 పెరిగింది. ఐఎన్సీకి 47.5, లెఫ్ట్కి 35%, గతం కన్నా 1% తగ్గింది. కొల్లం మాత్రం ఐఎన్సీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అటింగల్లో బీజేపీ మురళీధరన్ అనే క్యాండిడేట్ని బరిలోకి దింపింది. బీజేపీకి ఇక్కడ బాగా 36% ఓట్ షేర్ ఉంది, గతం కన్నా 11% ఓట్ షేర్ పెరిగింది. ఐఎన్సీ 35%, గతం కన్నా 3% తగ్గింది. లెఫ్ట్ 26.5%, గతం కన్నా 8% తగ్గింది. అటింగల్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా తిరువనంతపురం ఇక్కడ యూనియన్ మినిస్టర్ స్టేట్కి సంబంధించి రాజీవ్ చంద్రశేఖర్ ఇతన్ని క్యాండిడేట్గా బరిలోకి దింపింది బీజేపీ. సిట్టింగ్ ఎంపీ వచ్చి అక్కడ శశి తరూరు. కమ్యూనిస్ట్ నుంచి మాత్రం పన్నియన్ రవీంద్రనారాయణ కూడా బరిలో ఉన్నారు. తిరువనంతపురంలో బీజేపీకి 30% ఓట్ షేర్ ఉంది, 4% ఓట్ షేర్ పెరిగింది. కాంగ్రెస్కి 40% ఓట్ షేరు, 1% తగ్గింది.
లెఫ్ట్కి 22%, గతం కన్నా 3.5% తగ్గింది. తిరువనంతపురంలో మాత్రం ఈ రోజుకి ప్రకారం కాంగ్రెస్ గెలిచే అవకాశం బాగుంది. మొత్తం మీద మనం చూస్తే పార్లమెంట్ నియోజకవర్గాలు కేరళలో 20 ఉన్నాయి. 20కి ఈ రోజు ప్రకారం చూసుకుంటే బీజేపీ ఓట్ షేర్ 20% ఉంది, 4.5% పెరిగింది. కాంగ్రెస్కి 43% ఉంది, 4.5% ఓట్ షేర్ తగ్గింది. లెఫ్ట్కి 30% ఓట్ షేరు 1.2% తగ్గింది. ఇదే సీట్ల రూపాన్ని చూస్తే మాత్రం మన బీజేపీ ఈసారి 3 స్థానాలు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. కేరళలో బీజేపీ బోనీ కొడుతుంది ఈసారి 2024లో అనేది అయితే మనకి క్లియర్ సినారియో కనబడుతుంది. అయితే ఇక్కడ బీజేపీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నది బాగా అంటే పలక్కాడు ఇవి బాగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఏకే ఆంటోనీ కొడుకు నుంచిన చోట ఇవన్నీ కూడా బీజేపీకి బాగా అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్ షేర్ బాగా పెంచుకుంది, కానీ ఆ ఓట్ షేర్ ఇంకా సీట్ల రూపాయన ఇంకా కన్వర్షన్ కావట్లేదు. ఓట్ షేర్ అయితే బాగా పెంచుకుంది. ఈరోజు ప్రకారం చూసుకుంటే కేరళలో 20 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3 స్థానాల్లో బీజేపీకి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడంతా కూడా ఓట్ షేర్ 10 అట్లా డిఫరెన్స్ ఉంది. అది చాలా కష్టం మిగతా పార్టీలు కవర్ చేయడానికి కూడా. థ్యాంక్ యూ.